హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. ఈరోజు మనం మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. వాళ్ళ దగ్గర ఒక వడ్డీ వ్యాపారి ₹1,00,000కి ₹1 వడ్డీకి ఇస్తున్నాడంట. నెల నెల 6,000 వసూలు చేసుకుంటారంట. 20 నెలల్లో ఆ అప్పు తీరిపోతుంది. ఓకే, సో ఈ వడ్డీ వ్యాపారి ₹1 తీసుకుంటున్నానని చెప్తున్నారు. నిజంగా ఆ లెక్క సబబేనా అని చెప్పేసి ఇతని డౌట్. అది మనం కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఒక వడ్డీ వ్యాపారి ₹1,00,000 ఇస్తున్నాడు వడ్డీకి, రూపాయి వడ్డీ అంటున్నాడు. ఓకే, అంటే నెలకి 5,000 అసలు ప్లస్ ₹1,000 వడ్డీ కింద తీసుకుంటున్నాడు. ఇలా 20 నెలలు గడితే 1,20,000 అవుతుంది. మీరు తీసుకున్న అసలు ₹1,00,000, ఆయన తీసుకున్న వడ్డీ 20,000. సో లెక్క ప్రకారం అయితే అతను ఇస్తున్న వడ్డీ బయట మార్కెట్లో పోల్చుకుంటే చాలా సబబు, చాలా రీజనబుల్ అది. ఓకే, బట్ ఇంకొంచెం డెప్త్గా డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. సో బ్యాంకుల ప్రకారము ₹1 వడ్డీ అంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ₹1 వడ్డీ అంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒకవేళ ₹2 వడ్డీ అంటే 24%. ఒకవేళ ₹1.50 వడ్డీ అంటే దాదాపుగా 18% ఇంట్రెస్ట్. బట్ ఇతను తీసుకుంటున్న వడ్డీ 12% అవ్వాలి కదా రూపాయి అంటే, కానీ లెక్కల ప్రకారం ఇది 21.65%. అంటే మీరు ప్రాక్టికల్గా లెక్కేస్తే ఈ వడ్డీ వ్యాపారం తీసుకుంటుంది ₹1.91, ₹1 వడ్డీ కాదు. ఎలా? సో మీరు ఒకసారి ఈఎంఐ పట్టిక చూడండి. బ్యాంకులు ఎలా వసూలు చేస్తాయి? మీరు ₹1,00,000 వడ్డీ తీసుకున్నారు. ఓకే, సో ఫస్ట్ నెల 5,000 కట్టారు. ఓకే, వచ్చే నెల వచ్చేటప్పుడు 95,000 మీద వడ్డీ వేస్తుంది. ఆ నెక్స్ట్ మంత్కి వచ్చే వరకు 90,000 మీద వడ్డీ వేస్తుంది. ఆ నెక్స్ట్ మంత్కి వచ్చే వరకు 85,000 మీద వడ్డీ వేస్తుంది. ఓకే, సో ఇలా అసలు మీద వడ్డీ తగ్గించుకుంటూ వస్తుంది బ్యాంకు. సో ఇది బ్యాంకులు వెళ్ళే ప్రాసెస్. కానీ ఈ వడ్డీ వ్యాపారం ఏం చేస్తున్నారు? ₹1,00,000 మీద 1,000 వడ్డీ వేస్తున్నాడు. సో నెక్స్ట్ మంత్కి వచ్చేవరకు 5,000 ప్లస్ వడ్డీ కట్టారు కదా, సో 95,000 మీద వడ్డీ వేయాలి. కానీ అతను హోల్సేల్ 1,00,000 మీదనే వేస్తున్నాడు. ఆ నెక్స్ట్ మంత్ ఎంత మీద వేయాలి? 90,000 మీద వడ్డీ వేయాలి. కానీ తను హోల్సేల్ అమౌంట్ మీదనే వేస్తున్నాడు, ఓన్లీ ₹1,00,000 మీదనే వేస్తున్నాడు. ఇలా 20 నెలలకు వచ్చేవరకు దాదాపుగా 21% అయింది. సో ఈ లెక్క ప్రకారం మీకు వడ్డీ ₹91 పడ్డట్టు. ఓకే, 12% కాదు, ₹1 కాదు, అది ₹91 వడ్డీ కట్టారు. సో దాదాపుగా ₹2. మీరు ఆ వడ్డీ వ్యాపారి దాకా వెళ్ళారు అంటే, ఓకే, సో బ్యాంకులు మీకు లోన్ ఇవ్వకపోవడం వలనో, లేకపోతే ఆ ప్రాసెస్ లేట్ అవ్వడం వలనో, ఎలిజిబుల్ దానికి అవ్వకపోవడం వలనో వెళ్ళి ఉంటారు. ఓకే, సో బ్యాంకులలో కూడా కొన్ని బిజినెస్లు చేయడానికి వడ్డీ అనేది దాదాపుగా 18% నుంచి 24% దాకా కూడా అవుతుంది. పర్సనల్ లోన్ అయితే 24 and 36 దాకా కూడా వెళ్తున్నాయి. క్రెడిట్ కార్డు మీద కనుక మీరు అర్జెంటుగా తీయాల్సి వచ్చిందే దాదాపుగా 18 నుంచి 36% దాకా కూడా ఛార్జ్ చేస్తున్న క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. ఈ లెక్కతో పోల్చుకుంటే అతను ఇస్తున్నది రీజనబుల్లే. రూపాయి వడ్డీ అయితే కాదు అది, బట్ ₹91 దాదాపుగా ₹2 వడ్డీ కింద లెక్క. ఓకే, వాళ్ళు బ్యాంకుల్లాగా దాన్ని డిస్కౌంట్ చేసుకుంటే రారు. బ్యాంకులు చుట్టూ తిరగలేం కాబట్టి అతనితోటి ప్రాసెస్ ఈజీగా అవుతుంది కాబట్టి చాలామంది అతని దగ్గర తీసుకుంటున్నారు. బయట వడ్డీలు ₹5, ₹10 వడ్డీలు కూడా జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సినిమా వాళ్ళ దగ్గర చెప్పక్కర్లేదు, ₹15 వడ్డీ, ₹25 వడ్డీ కూడా నడుస్తూ ఉంటుంది సినిమా వాళ్ళకి. ఓకే, సో వాటన్నిటితో పోల్చుకుంటే మీ వడ్డీ రీజనబుల్లే. ఒకసారి మీరు ఆలోచించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ టాపిక్ మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా టాపిక్ ఈ ఫ్లోలో మిస్ అయిపోయి ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. ఆ పర్సన్కి మనం కొంచెం అవేర్నెస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇలాంటి డౌట్ ఉన్న వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.